నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీలో రానున్న ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పం నుంచి పోటీ చేసే ఛాన్సెస్ లేవన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు పోటీ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు 1989 నుంచి 2019 వరకు వరుసగా కుప్పం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన చంద్రమౌళిపై కేవలం 30,000 ఓట్ల మెజారిటీతోనే చంద్రబాబు గెలుపొందారు. గతంతో పోలిస్తే చంద్రబాబుకు వచ్చిన మెజారిటీ చాలా తక్కువ. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత కుప్పంలో వైసీపీ మరింత స్ట్రాంగ్ అయింది. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 60,000 ఓట్ల మెజార్టీతో టీడీపీపై గెలుపొంది షాక్ ఇచ్చింది. కుప్పంలో వైసీపీ బలపడిన నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును కూడా ఓడిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పలుమార్లు వ్యాఖ్యానించారు. చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆయన తరచూ కుప్పంలో పర్యటిస్తూ వైసీపీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున చంద్రబాబుపై పోటీ చేసిన చంద్రమౌళి కుమారుడు భరత్ కు వైసీపీ ఇన్ఛార్జ్ పదవితో పాటు ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చింది. ఇక దీంతో ఆయన నియోజకవర్గంలో ఉత్సాహంగా తిరుగుతూ వైసీపీని ఇంకా బలోపేతం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కుప్పంలో చంద్రబాబు అప్పటిలా సులువుగా విజయం సాధించడం కాస్త కష్టమే. మరి ఈ క్రమంలో మంత్రి పెద్దిరెడ్డి చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన వైసీపీ హయాంలోనే కుప్పం అభివృద్ధి చెందిందని, ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి చంద్రబాబుకు ఏ విషయం లేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రబాబు గెలిచే పరిస్థితి కూడా లేదన్నారు. అసలు ఆయన కుప్పం నుంచి పోటీ చేయకపోవచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ పోటీ చేసినా ముందు జాగ్రత్తగా మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉందని చెప్పారు. ఇక చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని